వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారు ఇవాళ నీలాక్రమంలో, సాయంత్రం నిత్యాక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకాంబరి మహోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వేలేరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు అందరికీ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీకి సంబంధించి గులాబీ జెండా ఎగిరే విధంగా అందరూ కృషి చేయాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందిందని చెప్పి ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తూ ఉందని చెప్పి ఆయన చెప్పడంతో పాటు ఏదైతే రైతు భరోసా పేరిట రైతులను మోసం చేసే విధంగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే పరకాల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ స్నేహ శివరేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి సంబంధించిన అంశాలను, రిజిస్టర్ సంబంధించి, అటెండెన్స్ సంబంధించి, వైద్య సిబ్బందికి సంబంధించిన అంశాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే స్నేహ శివరేష్ హన్మకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో తొలిసారి ఆమె పరకాల ఆసుపత్రిని అయితే సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. లోపాలకు సంబంధించి, ఆసుపత్రి లోపాలకు సంబంధించి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరొకసారి ఇలాంటి లోపాలు కనిపించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటారని ఆమె హెచ్చరించిన సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే కాకతీయ యూనివర్సిటీలో వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన 23వ స్నాతకోత్సవం ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పిహెచ్డికి సంబంధించి 538 మంది విద్యార్థులు పట్టాలు, అదేవిధంగా 384 మంది విద్యార్థులు 564 బంగారు పథకాలు గవర్నర్ చేతుల మీదుగా అందుకుంటారని ఈ సందర్భంగా వీసీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూములను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు దారాదత్తం చేస్తూ ఉన్నారన్నటువంటి అంశంలో వీసీని ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదు, ఆ నిర్ణయం జరగలేదు, ఈసీలో ఆ అంశం వచ్చిందన్నట్లుగా దాటవేసే ప్రయత్నం అయితే వీసీ ప్రతాప్ రెడ్డి చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగూడ మండల కేంద్రంలోని పిఏసిఎస్ కేంద్రం దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరి కనిపించిన సందర్భం కనిపిస్తూ ఉంది. క్యూ లైన్లలో రైతులు నిలబడలేక చెప్పులు అక్కడ పెట్టినటువంటి సందర్భం కనిపించింది. నిన్న అక్కడికి వచ్చినటువంటి 35,000 బస్తాలకు సంబంధించి రైతుల దగ్గర నుంచి నిన్ననే ఆధార్ కార్డులు సేకరించారని, ఇప్పటి వరకు బస్తాలు అందించడం లేదని రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒక రైతుకు 2 నుంచి 3 బస్తాలే ఇస్తున్నారని చెప్పి వాళ్ళంతా ఆరోపిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా సరిపడినన్ని ఎరువు బస్తాలు అందించడం లేనటువంటి ఆరోపణ అయితే రైతులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కనీసమైన సౌకర్యాలు కూడా అక్కడ లేవు. టెంట్ కావచ్చు, ఇతర సౌకర్యాలు ఏవి, తాగునీటికి సంబంధించిన సౌకర్యాలు ఏవి చేయడం లేదన్నటువంటి అంశాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తున్నారు.